కార్తీక మాసంలో వనభోజనాలు లేకపోతే ఎలా? అది కూడా పులిహోర లేకపోతే. సో, నాకైతే ఈరోజైతే పులిహోర ఇచ్చారు. నా వాటాలో అయితే నాకు పులిహోర అయితే వచ్చింది. అది కూడా ఈజీ కదా అని చెప్పి నేనే తీసేసుకున్నాను. చాలా సింపుల్‌గా నేనైతే ఒక 4 కప్స్ ఆఫ్ రైస్ అయితే పెట్టాను. ఎక్కువ వద్దు అని చెప్పి. ఎందుకంటే అందరూ చేస్తున్నారు కదా! అన్ని వెరైటీస్. ఒకే వెరైటీ మనం ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ అది ఉండిపోవడము. పైగా మనము కార్‌లో జర్నీ చేసి వెళ్తాము. ఆ వేడికి లంచ్ వరకైతే ఓకే గానీ, మళ్ళీ మనం నైట్ డిన్నర్‌కైతే మాత్రం ఇవన్నీ పాడైపోతాయి. కాబట్టి సఫిషియంట్ ఎంతుంటే అంతే చేద్దామని చెప్పి, ఇప్పుడు నేను చేసేదైతే ఒక 15 మెంబర్స్‌కి సరిపోయినంతైతే చేస్తున్నాను. అంటే మిగతాయన్నీ కూడా కలుపుకుంటే సరిపోతుంది. దీనికైతే నేను రాత్రే ఆల్రెడీ చింతపండనేది నానేసేసాను. సో దట్ నాకు మార్నింగ్ ఈజీగా అది కలిసిపోయి గుజ్జనేది వచ్చేస్తదని చెప్పి. ఇప్పుడు నేను చేసే పులిహోర అయితే కొంచెం డిఫరెంట్‌గా చేశాను. నేనెప్పుడు ఇలా చేయను. యాక్చువల్‌గా ఏంటంటే తాలింపు వేసి దాంట్లోనే చింతపండు అనేది వేసేస్తాను. కానీ మా వాళ్ళందరూ ఏమన్నారంటే, "నువ్వు అలా ఏస్తే పోపు మెత్తబడిపోతుంది. పల్లీలు అవన్నీ కొంచెం క్రంచీగా ఉండట్లేదు" అని అంటే ఫస్ట్ అయితే నేను గుజ్జు అయితే రెడీ చేసేసుకున్నాను. దీంట్లోకి అయితే జస్ట్ కొంచెం ఆయిల్, చింతపండు గుజ్జు, పసుపు, కొంచెం గడ్డుప్పు, పైగా మిర్చి అంతే. అది దగ్గరికయినంత వరకు చేసుకున్నా. ఒక హాఫ్ ఎన్ అవర్‌కి అది దగ్గరికయిపోయింది. ఆ తర్వాత తాలింపుకైతే నేను సెపరేట్‌గా వేసుకున్నాను. నేను రైస్ హ్మ్. వేసేటప్పుడు కూడా రైస్‌లో కొంచెం సాల్ట్ అనేది వేశాను. సాల్టును హ్మ్. కొంచెం ఆయిల్. సో దట్ రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుందని చెప్పి. ఇప్పుడు ఈ పోపులోకైతే మామూలుగా మనం పులిహోరలో ఏసే పోపే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పల్లీలు. పల్లీలు బాగా క్రంచీగా అయ్యేంత వరకు వేపిన తర్వాత దీంట్లోకైతే నేను కొంచెం ఈ గ్రీన్ చిల్లీసు, కరివేపాకు, అల్లము. అల్లం వేస్తే మాత్రం చాలా బావుంటుంది. కొంచెం హింగ్ కూడా. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత క్రంచీగా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇది పక్కకు తీసేసాం. ఇలా చేసుకుంటే ఏంటంటే నేను ఇది మార్నింగ్ ఒక 6, 7కి చేశాను కదా! నేను మధ్యాహ్నం 2:00కి తిన్నప్పటికి కూడా నాకు అదే క్రంచీనెస్ ఉండేది. ఆ శనగపప్పు, పల్లీలు అవన్నీ. రైస్ అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే నేను రైస్ కొంచెం చల్లారబెట్టుకున్నాను. చల్లారబెట్టుకుంటే ఏంటంటే మనకి ముద్ద కట్టదని చెప్పి రైస్ కుక్కర్‌లో కూడా చేశాను. అందుకే ఎందుకంటే రైస్ కుక్కర్‌లో కొంచెం పలుకులుగానే వస్తుందని చెప్పి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆ రైస్ చల్లారిపోయిన దాంట్లో అయితే మాత్రం ఫస్ట్ అయితే ఈ చింతపండు గుజ్జు అనేది వేసి మొత్తం నీట్‌గా అన్నిట్లోని కలుపుతున్నాను రైస్ అంతట్లోని. ఇది నీట్‌గా కలిసిన తర్వాత యాక్చువల్‌గా అయితే నేను గరిటెతో కలుపుతుంటే నాకు సరిగ్గా రాలేదు కాబట్టి చక్కగా చేయితో కలిపాను. చేయితో అంటే ప్రతి మెతుకు అంతా నీట్‌గా కలుస్తుంది. దీనిపైనైతే ఆ తాలింపనేది వేసిన తాలింపనేది దీంట్లో అయితే కలిపేశాను. ఇప్పుడు ఇది నేను చేసిన క్వాంటిటీ అయితే మాత్రం ఒక 4 మెంబర్స్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. అంటే లైక్ కరెక్ట్‌గా మీల్‌లాగా తింటే 4 మెంబర్స్‌కి సరిపోయినంత చేశాను. మిగతా వాళ్ళు కూడా మిగతా అన్నీ చేస్తారు కాబట్టి 4 మెంబర్స్‌కి సరిపోయినంత చేస్తే ఆ 15 మెంబర్స్‌కి సరిపోయింది కరెక్ట్‌గా చెప్పాలంటే. మనం 15 మెంబర్స్‌కి కావాల్సినంత చేస్తే మాత్రం చాలా మిగిలిపోతుంది. కాబట్టి నేనైతే ఈసారి 4 కప్స్ ఆఫ్ రైసే పెట్టాను. సరిపోతుందని చెప్పి. ఇప్పుడైతే ఇవి కొంచెం చల్లారబెడుతున్నాను. చల్లారిన తర్వాతయితే వీటిల్ని నేను డబ్బాలో అయితే వేస్తా. ఎందుకంటే వేడి వేడి మీద వేస్తే మళ్ళీ పాడైపోతుందేమో అని చెప్పైతే నేను మీకు 7 ఫ్యామిలీస్ అని చెప్తున్నాను కదా! 7 ఫ్యామిలీస్ అంటే ఇంచుమించు దాంట్లో కిడ్స్ కూడా ఒక 10 మెంబర్స్ ఉన్నారు. సో, కిడ్స్‌ని ఎంగేజ్ చేయడానికైతే మాత్రం మేమైతే కంపల్సరీగా లైక్ డ్రాయింగ్ బుక్స్, కలరింగ్, పెయింటింగ్, బాల్, బ్యాట్ అలాంటివన్నీ తీసుకున్నాము. మీరు మస్ట్ అండ్ షుడ్‌గా అవన్నీ ఫాలో అవ్వండి. లేదంటే మాత్రం పిల్లలు అసలు ఎంగేజ్ అవ్వరు. మన అంటే లైక్ మనని కూడా ఎంజాయ్ చేయనివ్వరు. అవన్నీ పట్టుకెళ్తే మాత్రం కిడ్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే కార్తీక వనభోజనాలకైతే వెళ్తున్నాము. సో, మార్నింగ్ లెగ్స్ అయితే నాకైతే పులిహోర ఇచ్చారు. సో, నా పార్ట్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. 2, 3 డేస్ నుంచి యాక్చువల్‌గా వర్షాలు పడుతుండేవి బాగా. సో, వెళ్తామా లేదా అనే కన్‌ఫ్యూజన్ ఉండేది కాబట్టి కొంచెం మార్నింగ్ లెగ్సాక డిసైడ్ అవుదాము. వెళ్ళాలా వద్దా అనుకున్నాం గానీ మార్నింగ్ లెగ్గానే కొంచెం వెదర్ అయితే బానే అనిపించింది. కొంచెం బానే సన్నీగానే ఉంది వెదర్ అయితే. చూడాలి. వెదర్ ఫోర్‌కాస్ట్‌లో అయితే మాత్రం వర్షాలు ఈ రోజు నుంచి అయితే లేవని చెప్తున్నారు. ఇన్ కేస్ వర్షం పడినా సాయంత్రం టైం నుంచి పడతదంట. సో, అట్‌లీస్ట్ మధ్యాహ్నం వరకు లంచ్ అయినంత వరకు వర్షాలు పడకపోతే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వర్షం పడినా మనం అలా అటు నుంచి కార్‌లో వచ్చేస్తాం కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. కాబట్టి పులిహోర అయితే రెడీ చేసేసుకున్నా నేను. కొంచెం ఎక్కువే చేసాం పులిహోర. నేనిప్పుడు మీకు చూపించేది ఒక హాఫేని. ఇంకో హాఫ్ కూడా ఉంది. సో, నా వాటైతే పులిహోర రెడీ అయిపోయింది. మిగతా వాళ్ళు ఏమేమి చేస్తున్నారనేదైతే మీకు కంపల్సరీగా వ్లాగ్‌లో అయితే చూపిస్తాను. పులిహోరతో పాటు వాటర్ బాటిల్స్ మేము ఎవరి బాటిల్స్ అదే క్యారీ చేస్తున్నాము. ఎందుకంటే బయట వర్షం పడుతుంది కదా! మళ్ళీ మేమెళ్ళే ఏరియా కొంచెం లైక్ డెజర్టెడ్ ఏరియాలా అనిపిస్తుంది. అంటే లైక్ కొంచెం ఊరు లోపల నుంచి వెళ్ళాలి. అక్కడ నాకు తెలిసినంత వరకు ఏం షాప్స్ ఉండవనుకుంటున్నా కాబట్టి మాక్సిమం అన్నీ మేమే క్యారీ చేసేసుకుంటున్నాము. లైక్ పిల్లలకి ఏమైనా స్నాక్స్ కావాలన్నా, వాటర్ బాటిల్స్ గానీ, మజ్జిగ ప్యాకెట్లు, వర్షం ఉన్నా ట్రావెలింగ్‌లో ఏమైనా వేడి చేయొచ్చేమో అని చెప్పి మజ్జిగ ప్యాకెట్లు అన్నీ మేమే అంటే లైక్ అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాము ఇప్పటి నుంచే. బయటికి వెళ్ళి ఏమీ డిపెండ్ అవ్వట్లేదు. ఇన్ కేస్
డేస్ షాపులు లేకపోతే మళ్ళీ కష్టం అవుతుంది కదా అని చెప్పి 7 ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నాము. సో చూడాలి. మేమైతే లైక్ మా అపార్ట్మెంట్లో ఇదే ఫస్ట్ టైం, లైక్ 3 ఇయర్స్లోనే ఇదే ఫస్ట్ టైం ఇలా కార్తీక భోజనాలకి బయటకు వెళ్ళడం అనేది. సో లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాం వెళ్దాం అని చెప్పి, చాలామంది మిస్ అయిపోతూ ఉండేవాళ్ళు. అంటే కొంతమంది ఇక్కడ ఉండడం, కొంతమంది ఊరు వెళ్ళిపోవడం అని. సో ఈసారి కూడా మేము 11-12 ఫ్యామిలీస్ ప్లాన్ చేసుకుంటే లాస్ట్కి 7 ఫ్యామిలీస్ మిగిలాయి. అందుకు ఇంకా ఈ 7 ఫ్యామిలీస్తో అయితే చూస్తున్నాం. చాలా లైక్ పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. చూడాలి. వాళ్ళ ఎక్సైట్మెంట్కి వర్షాలు పడిపోతే ఇంకా అయిపోయినట్టేని. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాకైతే నేను ఏమేమి ప్యాక్ చేశానని మీకు ఒకసారి అలా జస్ట్ గ్లిమ్స్లా చూపిస్తాను. రీసెంట్గా ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నా రియా కోసం అని చెప్పి, పిల్లలకి బ్యాక్ ప్యాక్. ఇది మా పాపది. కంపల్సరీగా పిల్లలకి మాత్రం పిక్నిక్స్కి వెళ్ళేటప్పుడు మనమైతే బాగా ఎంగేజ్ చేయాలి, లేదంటే అసలు మన పని అయిపోతుంది. కాబట్టి పిల్లలకైతే మాత్రం కంపల్సరీగా ఎంగేజ్ చేసుకుంటేనే బెస్ట్. పులిహోర అంతా చల్లారిపోయిన తర్వాత అయితే నేను దీన్నైతే టప్పర్వేర్లో వేస్తున్నాను. మేమైతే చెప్పా కదా మేము వెళ్ళేది ఒక 7 ఫ్యామిలీస్ అని. సో 7 ఫ్యామిలీస్ ఒక 3 కార్లో అయితే బయలుదేరుతున్నాము. యాక్చువల్గా మేము చేసిన తప్పేంటంటే దగ్గరే కదా అని చెప్పి, అంటే ఇప్పుడు మేము వెళ్ళే స్పాట్ అయితే మాత్రం మా ఇంటి నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో దగ్గరే కదా 60 అంటే 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు అనుకున్నాం, కానీ 1.5 అవర్ కాదు, కొంచెం టైం ఎక్కువే పట్టింది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఏమైనా అనుకున్నప్పుడు మాత్రం కొంచెం ఎర్లీగానే బయలుదేరిపోండి. సో దట్ అక్కడ మీకు ఎంజాయ్ చేయడానికి టైం మిగులుతుంది. మేము వెళ్ళగానే అక్కడ 1:30 అయిపోయింది కాబట్టి ఇంకా మాకు పెద్దగా టైం కూడా అక్కడ మిగలలేదు. జస్ట్ లంచ్ చేసి పోస్ట్ లంచ్ కొంచెం గేమ్స్ ఆడేసి అయితే వచ్చేసాము. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి పిక్నిక్ అనుకున్నప్పుడు మాత్రం కొంచెం ఎర్లీగానే బయలుదేరిపోతే బెటర్ అనిపించింది నాకైతే. మేమైతే దగ్గర 9:15కి బయలుదేరాము. అక్కడికి వెళ్ళినప్పటికైతే మాకు 1 అయిపోయింది. కాబట్టి అంటే బెంగుళూరులో ఉండేవాళ్ళు ఈ ఏరియాకి వెళ్ళేలా ఉంటే మాత్రం కొంచెం ఎర్లీగానే బయలుదేరిపోండి. కానీ స్పాట్ మాత్రం చాలా బాగుంది. నేను ఈ బర్రెలు చేస్తున్నావా? అదే టీ బ్యాచ్ వాళ్ళు అందరూ టీ తాగడం కోసమని ఆగారు. సో టీ తక్కువ, టీ అయితే తాగేద్దాం. టీ కోసం అయితే బ్రేక్ తీసుకున్నాం. యాక్చువల్గా 2 hours జర్నీ, 1 hour కంప్లీట్ అయింది. 1.5 hour అలా అయ్యింది. సో ఒక హాఫ్ అన్ అవరే ఉంది కదా అని చెప్పి టీ కోసం ఆగాం. ఇక్కడైతే పక్కా ఫిల్టర్ కాఫీ అయితే ఇస్తున్నారు. అది కూడా షుగర్లెస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇక్కడైతే ఆగొచ్చు. మేము ఇప్పుడు ఇక్కడ ఆగిన స్పాట్లో ఏంటంటే చక్కగా సీనరీ కూడా చాలా బాగుంది. మా వాళ్ళందరూ ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నారు. యాక్చువల్గా మేమైతే ఒక 10 minutes కోసం అని చెప్పి అనుకున్నాం, కానీ మాకు దగ్గర ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour టైం అనేది అయిపోయింది. ఎందుకంటే ప్లేస్ కూడా చాలా బాగుంది. పైగా వెదర్ కూడా చాలా వెదర్ కూడా మనకు అనుకూలంగానే ఉంది. చెప్పాయి కదా మాకు ఇక్కడ వర్షాలు పడుతుండేవని చెప్పి. సో ఈరోజు ఒక్కరోజు కొంచెం ఎండలా అనిపించింది. అలా అని చెప్పి మరి ఎక్కువ ఎండ కూడా లేదు అసలు ఇక్కడైతే. ఫ్రెండ్స్ చేర్స్. సో అలా టీ కాఫీ తాగే వాళ్ళందరూ ఎంజాయ్ చేసుకొని, పక్కనే ఇక్కడ కొంచెం బార్ కూడా ఉంది. ఇక్కడ టీ తక్కువ బార్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకైతే. సో ఈ రెస్టారెంట్లో ఇలాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ కలెక్షన్ ఉన్నట్టు అనిపించింది నాకైతే. నేనైతే జస్ట్ ఒక వీడియో తీసేసి వచ్చేసా బయటికి. ఇక్కడైతే మాత్రం నేను చెప్పాను కదా కొంచెం సింగ్రీగా ఉందని చెప్పి, ఈ ప్లేసెస్ కూడా చాలా ఫోటోజెనిక్గా అనిపించింది నాకైతే. సో చాలామంది అంటే పర్ ఫ్యామిలీ అందరూ చక్కగా ఫొటోస్ అయితే తీసుకున్నారు.
ఇండివిజువల్ ఫొటోస్, గ్రూప్ ఫొటోస్ సెక్షన్, గ్రూప్ లైక్ ఫోటో సెషన్స్ అయితే కొంచెం ఎక్కువ టైమే నడిచింది. ఇక్కడైతే ఒక 1 అవర్ వరకు అయితే మాత్రం కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. నేను కూడా అయితే ట్రై చేద్దాం అనుకున్నా కానీ అది ఎట్లా ఫ్లాప్ అయింది. అసలు వీడియోస్ ఏవో అనుకున్నా కానీ అన్ని బ్లూపర్స్ కిందే వచ్చాయి. ఒక వీడియో కూడా కరెక్ట్గా రాలేదు నాకైతే. సో అంతా అయిపోయాకైతే మేమైతే వచ్చేస్తున్నాం ఇక్కడ నుంచి. మేము ఇక్కడ నుంచి బయలుదేరినప్పటికీ మాకు దగ్గర 11:30, 12 అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము అనుకున్న స్పాట్‌కెళ్ళడానికి మాకు ఇంకొక 1 అవర్, 1 ½ అవర్ పడింది. ఎందుకంటే నేను చెప్పా కదా! అది కొంచెం ఊరు నుంచి వెళ్ళాలి కాబట్టి కొంచెం కష్టమైతే అయ్యింది. కానీ స్పాట్ అయితే అదిరిపోయింది అసల. ఇక్కడైతే చక్కగా కాలీఫ్లవరు, క్యాబేజు, అలానే బీన్స్, టమాటోస్ చాలా ఫార్మ్స్ అయితే ఉన్నాయి. వచ్చేటప్పుడు మాత్రం తీసుకుందాం అనుకున్నాం గానీ, అసలు ఏవి పంటకి ఇంకా రాలేదు. ఓన్లీ టమాటోసే వచ్చాయి. కాబట్టి టమాటోస్ అయితే తీసుకున్నాను. నేను టమాటోస్‌కైతే ఒక షార్ట్ కూడా చేశాను. కంపల్సరీగా నా షార్ట్ అయితే చూడండి. కిందైతే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను దాని లింక్. టమాటోస్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే దగ్గర దగ్గర ఒక క్రేట్ అనేది తీసుకున్నాము టమాటోస్ అయితే మేము. టమాటోస్‌తో పాటు అలానే ఇక్కడ చింతకాయలు కూడా మాకు కనిపించింది. ఒక చెట్టు దొరికితే ఇంకా వచ్చేటప్పుడు మొత్తం చెట్టుకి మనకు చేతికి అందిన చింతకాయలన్నీ పట్టుకొచ్చేసాము. అలానే బీన్స్ కూడా అనుకున్నాను. కానీ బీన్స్ కుదరలేదు. ఎందుకంటే ఇంకా అవి పంటకి రాలేదు. ఇంకా పువ్వుల్లోనే ఉన్నాయి. పువ్వు స్టేజ్‌కి ఉన్నాయి. ఇంకా బీన్స్ ఫార్మ్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఎళ్ళే ఏరియా అయితే ఇదే లేక్. ఇది లేక్ చాలా పెద్దగా ఉంది యాక్చువల్‌గా అయితే. సో, ఇంకా మనం ఇప్పుడు చూస్తుంది కాదు. మొత్తం ఆ ఎండ్ వరకు వెళ్ళాలి. బావుంది. అసలు మొత్తం లష్ గ్రీన్‌గా ఉంది. అసలు ఇంత సీనరీ అయితే మాత్రం బెంగుళూరులో అయితే మాత్రం నాకేం కనిపించట్లేదు ఈ మధ్య కాలంలో అయితే. ఏదైనా మనం కొంచెం ఔట్‌స్కర్ట్స్‌కెళ్ళాల్సిందేని. ఇదేని ఆ టమాటో ఫార్మ్ అయితే. అసల కొంత స్పేస్‌లోనే లైక్ చాలా చిన్న స్పేస్‌లోనే టమాటోస్ అయితే వేశారు గానీ, ఫ్రెష్‌గా వాళ్ళు ప్లక్ చేశారు. అసలు చూసారా? టమాటోస్ కూడా చక్కగా గుత్తుగా ఉంది. కానీ ఏంటంటే ఇవన్నీ హైబ్రిడ్ టమాటోస్ నాటి కాదు. హైబ్రిడ్ అయినా ఓకే పర్లేదు. మన దగ్గర నుంచి అంటే లైక్ మన ఎదురుకే కదా చేత్తో తీశారు కాబట్టి అని చెప్పి తీసుకున్నాము. నార్మల్‌గా అయితే మనందరం నాటియే వాడతాం కదా! హైబ్రిడ్ ఎక్కువ వాడము. కానీ ఇదైతే చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇప్పుడు ఇదే టమాటోస్ మనం షాప్‌కెళ్ళి షాప్ నుంచి మనం తెచ్చుకున్నప్పటికి ఒక 15, 20 డేస్ అవుతూ ఉంటది. సో, ఇలా అయితే డైరెక్ట్‌గా కదా అని చెప్పి తీసుకున్నాము. టమాటోస్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రెష్ టమాటోస్. ఫుల్ ఫార్మ్. మార్కెట్ 600, 700 పోతుంది సార్. మార్కెట్ తగ్గించండి 400కి ఇస్తారేమో చూడండి. లేదు మేడం, మీరు కావాలంటే మీరు అడుకోండి. ఓకే. అసలు వాటర్ మాత్రం చాలా బాగుంది యాక్చువల్గా. అంటే దిగే వాళ్ళు ఎవరైనా దిగాలి అనుకుంటే దిగొచ్చు. కార్ల కిందన పెట్టారు. వావ్, ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. బీచ్ అని మిస్ అయిన వాళ్ళు ఇక్కడికి రావచ్చు కంపల్సరీగా. వర్షాలు పడడం వల్ల ఏమో చాలా వరకు వాటర్ కూడా ఫుల్గా ఉంది కదా. సెల్లుంది నా చేతిలో. కార్లు వెళ్ళడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది. అసలు అదిరిపోయింది. మేమైతే ఆవేశపడి దిగిపోయాము. కానీ అక్కడి నుంచి మరో 1/2 కిలోమీటర్ నడవాల్సిందేని. సో, కార్‌లో వెళ్ళిపోతేనే బెస్ట్ అనిపించింది నడిచెళ్ళే కన్నా. మీరు వెళ్ళేలా ఉంటే మాత్రం కంపల్సరీ కార్ అయితే వెళ్ళండి. నడుచుకొని చాలా దూరం. ఇక్కడ మాకు హార్సెస్ కూడా కనిపించాయి. వచ్చే దారిలో డాంకీలు కూడా కనిపించాయి. చక్కగా హార్సెస్ అంటే లైక్ మేబీ ఇవన్నీ వీళ్ళు పెంచేవే అనుకుంటాను. ఈ హార్స్‌లు, ఈ ఆవులు ఇవన్నీ ఇక్కడైతే. చూడ్డానికైతే మీకిలా అనిపిస్తుంది గానీ, ఇదంతా స్టార్టింగ్ పాయింట్స్‌లో ఇలా అనిపించింది. కొంచెం దూరం వెళ్ళే కొలది నీట్‌గానే ఉంది. ఎందుకంటే, మాతో పాటు చాలా మందిని చూసాము. ఈ లొకేషన్ అనేది ఇంకా బెంగుళూరుకి అంత అలవాటు లేదు జనాలకి. అలవాటయ్యే కొలది నాకు తెలిసి అంటే లైక్ ఈ లొకేషన్ ఫేమస్ అయ్యే కొలది జనాలు పెరిగిపోతారేమో. ప్రస్తుతానికైతే మాత్రం చాలా తక్కువ మందే వచ్చారు. మాతో పాటు ఇంకొక 4, 5 గ్రూప్స్ ఉన్నట్టు అనిపించింది అక్కడైతే సైమల్టేనియస్‌గా. చాలా మందైతే చక్కగా టెంట్ హౌసెస్ కూడా తెచ్చుకున్నారు. అంటే లైక్ మేబీ నైట్ స్టే చేయడానికి. ఏమో నైట్ స్టే అయితే నాకు కొంచెం రిస్కీగానే అనిపించింది ఇక్కడ. ఎందుకంటే తెలియని ప్లేస్ కదా! ఎలాంటోళ్ళు ఉంటారో తెలియదు. పైగా సాయంత్రం 6 అయ్యాక మాత్రం మస్కిటోస్ అయితే ఎక్కువ అనిపించింది. మేబీ వాటర్ వల్ల ఏమో తెలియదు గానీ 6 అయిన తర్వాత మాత్రం మస్కిటోస్ చాలా ఎక్కువ ఉంది. నైట్ స్టేకి అయితే మాత్రం నేనైతే వద్దనే అంటా గానీ, మార్నింగ్ ఒక డే ఔటింగ్‌లో అయితే మాత్రం చాలా బాగుంది అసలు ఇక్కడైతే. మేమైతే చక్కగా ఫోటోస్ తీసుకొని, ఫుడ్డు అలానే గేమ్స్ కూడా ఎంజాయ్ చేసాము. ఒకసారి అయితే అవన్నీ చూసేయండి వీడియోలో అయితే.
నా జీన్స్ తడిసిపోయింది. అవును. వస్తే కొద్దిగా అటుపక్కన మూవీ చీమల పుట్లు ఉన్నాయి. భరణి తినే వరకు ఇక్కడ రండి. పులిహోర, సాలెడ్, పులావ్, ఫ్రైడ్ రైస్, సోయా ఫ్రైడ్ రైస్, ఆలూ కుర్మా, రైస్, నా ఫేవరెట్ గుత్తొంకాయ with some chips and drink and with the kids. వాటర్ అదో ఇక్కడ నీ బాటిల్ ఈ మధ్యలో పెట్టి డల్ హౌస్ గేమ్స్ కూడా గౌతమి ఆ గట్టి ప్లేట్లు పిల్లలు పిలిచివే స్నాక్స్ అలా తినరు మా ఇంటి ఎవరొకరు తింటారులే ఇలా అయినా బలి అదే అలా ఆయనకే with some salad. చెప్పండి ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. చెప్పండి యాక్చువల్లీ కొంచెం చిన్న అది కర్రీ దీనికి పెట్టాల్సింది బాగా రత్న పులిహోర రత్న छोटू डांस अक्षरा अंदर చేస్తున్నారు చూడే छोटू डांस लेरा ले